హాయ్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీకెండ్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో అండ్ ఓటీటీ రిలీజెస్ ఏంటో తెలుసుకుందాం. అందుకని ముందు మన ఛానల్ ఎవరు కొత్త వాళ్ళు వచ్చుంటే లైక్ ఆర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ ఏముందో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బడీ మూవీ. అండ్ ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ అని అన్నారు. మరి లాస్ట్ వీక్ ఈ మూవీని రిలీజ్ చేశారు, అంటే ప్రీమియర్స్ వేశారు అన్నారు. మరి టాక్ కూడా చాలా బాగుంది అని అన్నారు. మరి చూశాను నేను కూడా. మరి మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ మూవీని ముందు సందీప్ కిషన్తో లాంచ్ చేశారు. మా తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అనేది అల్లు శిరీష్ గారికి వచ్చింది. చూద్దాం, మరి మూవీ వీకెండ్ రిలీజ్ అవుతుంది అండ్ ఆగస్ట్ 2 ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి శివం బజే. ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో కట్ చేశారు అండ్ చాలా బాగుంది. అండ్ యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కూడా ట్రైలర్ అయితే. అండ్ లాస్ట్ 3 సెకండ్స్ 4 సెకండ్స్ వరకు లాస్ట్లో ఉంది భయ్య. ఆ శివుడిది గ్రాఫిక్ అనేది ఇక థియేటర్లో చూస్తే ఎంతమంది వెయిట్ చేస్తారో చూద్దాం. అండ్ గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది లాస్ట్లో అయితే. చూద్దాం, ఈ ఆగస్ట్ 1 థియేటర్లో రిలీజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి విజయ్ ఆంటనీ లేటెస్ట్ మూవీ తుఫాన్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది భయ్య. అండ్ కాన్సెప్ట్ కూడా కొత్తలా ఉంది అండ్ బాగుంది కూడా. అండ్ విజయ్ ఆంటనీ కూడా అయితే చాలా బాగా చేస్తున్నారు కూడా. చూద్దాం. ఆల్సో శరత్ కుమార్ అండ్ ఆల్సో మేఘా ఆకాషి హీరోయిన్. అండ్ ట్రైలర్ అయితే బాగుంది అండ్ కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. చూద్దాం, ఈ వీకెండ్ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 2 థియేటర్స్ వరకు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే రామచంద్రుడు. ట్రైలర్ అయితే బాగుంది భయ్య. అండ్ లవ్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది మూవీ అయితే. అండ్ న్యూ లవ్ స్టోరీస్ ఆర్ సంథింగ్ మనం చూసిందే కదా. చూద్దాం ఈ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో ఇందులో కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది భయ్య. ఎందుకంటే యాక్టర్స్ కూడా కొంత కామెడీ యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ లైక్ ఫేమ్, మిడిల్ క్లాస్ మెడోలి ఫేమ్ పేరు నాకు తెలియదు భయ్య, అందుకే అలా అన్నాను. అండ్ కామెడీ కూడా కొంచెం జనరేట్ చేసేలా ఉంది. చూద్దాం, ఈ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ మమ్స్ క్యారెక్టర్స్ కూడా ఇందులోనే బాగా చూపించినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉషా పరిమయనం మూవీ. ట్రైలర్ అయితే బాగానే ఉంది భయ్య. ఎందుకంటే కొంచెం కామెడీ అండ్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. కామెడీ కొంచెం ఫన్ జనరేట్ చేసేలాగా అనిపిస్తుంది. అండ్ వెన్నెల కిషోర్ గారితో కొంచెం కాన్ఫిడెంట్ జనరేట్ చేసేలాగా ఉంది. ఎందుకంటే వెన్నెల కిషోర్ గారు తెలిసిందే కదా. కొంచెం చూద్దాం. ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. మీరేమైనా చూసుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అని ట్రైలర్ కూడా. అండ్ ఈ మూవీ కూడా ఈ వీకెండ్లో ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీరాజీ. వరూప్ సందేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. మూవీ అయితే మొత్తం డార్క్ మూడ్లోనే ఉంది మూవీ ట్రైలర్ అయితే. చూద్దాం ఈ వీకెండ్ కూడా ఎలా వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ కోసం ప్రమోషన్స్ అయితే చాలా విధాలుగా చేస్తున్నారు టీం అయితే. చూద్దాం, ఈ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. మీరేమంటారు? ఈ ట్రైలర్ బాగుందా, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ సీన్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి కూడా. చూద్దాం మరి థియేటర్లో ఎలా అనిపిస్తాయి ఏంటి అని. అండ్ వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా పూర్తిగా చేంజ్ చేసేసి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి తిరగబడరా స్వామి. ఏంటి నా వస్తారని మొన్నే దింపాడు, మళ్ళీ ఇంకో దింపేస్తున్నాడు వెంటనే సినిమాలో అయితే. మొన్న వచ్చింది పురుషోత్తరమే, ఇప్పుడు వచ్చి ఏమైంది ఎలా ఉందో తెలియదు. అది కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది. నేను కూడా చూద్దాం అనుకున్నా కానీ దొరకలేదు. ఎందుకంటే బాగాలేదన్నారు, అందుకే నేను చూడడం మానేశాను. మీరు ఎంతవరకు చూసుంటే ఎలా ఉందో అనిపించిందో చెప్పండి. ఇంకే తిరగబడరా స్వామి ట్రైలర్ అయితే ఏదో ఏదో డ్రామా సస్పెన్స్ లాగా, ఏదో మిస్టరీ లాగా అని ఏం లేదు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటని. ఈ ఆగస్ట్ 2 ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఏంటో అని తరుణ్ని త్వరగా చేసేస్తుండే సినిమాలు అయితే. అండ్ అక్కడక్కడ మంచి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటే బాగుండేది. కెరీర్ ఈ పాటికి నీట్గా సెట్ అయ్యేది. అండ్ ట్రైలర్ కూడా కొన్ని ఫన్ ఎలిమెంట్స్, సత్తి అండ్ ఆల్సో కొంతమంది కామెడీ యాక్టర్స్ని కూడా పెట్టారు. చూద్దాం ఈ మూవీ కూడా ఎలా. ట్రైలర్ అయితే బాగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే ఓటీటీ రిలీజెస్. త్రిష లేటెస్ట్ బృందా వెబ్ సిరీస్ అనేది సోనీ లైవ్లో ఆగస్ట్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. నేను ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కూడా. ఏదో ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది, కేస్ లాగా. ట్రైలర్ అయితే బాగుంది, మీరు కూడా చూడండి. ట్రైలర్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.